రీసెంట్‌గా నాకొక పర్సన్ మెసేజ్ చేసిన పాయింట్ ఏంటంటే, మేడం మా ఫ్రెండ్ లోన్ తీసుకుంటూ ఉంటే, నేను షూరిటీ సంతకం పెట్టాను మేడం. బట్ నాకన్నా ముందు ఇంకా వాళ్ళ బ్రదర్ సంతకం పెట్టారు. బట్ అతను లోన్ పే చేయకపోతే నా సాలరీని అటాచ్ చేశారు మేడం. ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి? నేను ఎలా తప్పించుకోవాలని అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 126 ప్రకారం ఏంటంటే, ఎవరైతే షూరిటీ సంతకం పెడతారో వారు గ్యారెంటార్ అవుతారు. అంటే ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి లైబిలిటీస్ ఉంటాయో ఈ షూరిటీ సంతకం పెట్టే వాళ్ళందరికీ కూడా సేమ్ లైబిలిటీస్ అనేది వర్తిస్తాయండి. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకన్నా ముందు వేరే వాళ్ళు పెట్టారు కదా సంతకాలు, వాళ్ళు మీకు లోన్ పెట్టారు కదా, వాళ్ళు లోన్ రికవరీ కోసం వాళ్ళని అడగచ్చు కదా, నన్ను ఎందుకు అడిగారు అనేసి మీకు క్వశ్చన్ అనేసి రావచ్చండి. ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఏంటంటే, ఎవరైతే లోన్ తీసుకుంటారో అతను కనుక పే చేయకపోతే వాళ్ళ తర్వాత వాళ్ళు ఎవరైతే షూరిటీ సంతకాలన్నీ వెరిఫై చేస్తారు, ఎవరికైతే కట్టే క్యాపబిలిటీ ఉంటుందో వాళ్ళ శాలరీస్ కానీ లేదంటే వాళ్ళ ప్రాపర్టీ కానీ అటాచ్ చేసేసి వాళ్ళ లోన్ అమౌంట్ అనేది రికవరీ చేసుకుంటారండి. ఒకవేళ ఈఎంఐస్ ఉంటే వాళ్ళ ఈఎంఐస్ కూడా మీ శాలరీ అటాచ్మెంట్ అనేది జరిగి మీ శాలరీలో కట్ అవుతూ వస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళు కనుక సరిగ్గా పే చేయకపోయినా కూడా మీ సిబిల్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైతే లోన్ తీసుకున్న వాళ్ళు అస్సలు కట్టుకోకుండా ఉంటారో అప్పుడు తర్వాత పూర్తి అమౌంట్ మీరే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మరణిస్తే మీ పిల్లలు ఆ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. సో ఈ పాయింట్ అనేది గుర్తు పెట్టుకోండి. ఎవరైనా మీకు లోన్ కోసం కానీ లేదంటే ఏదైనా వేటికైనా కూడా విట్నెస్ సంతకాలని చెప్పి మీతో షూరిటీ సంతకం అడిగితే మీరు చాలా జాగ్రత్తగా 1-10 సార్లు థింక్ చేసి సిగ్నేచర్స్ అనేది చేయండి. ఎందుకంటే వన్స్ మీరు షూరిటీ కనుక ఉంటే తర్వాత మీరు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.